వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకైతే ఫుడ్ స్టార్ట్ చేసేసారా? అయితే స్టార్ట్ చేసినప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు అన్ఈజీగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే మోషన్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళు యాక్టివ్గా ఉండకపోవడం, ఇలాంటివి కూడా గమనిస్తూ ఉంటాం ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు. అయితే ఏమేమి ఫుడ్ తీసుకొని వాళ్ళని కంఫర్ట్ జోన్లోకి మనం తోసేయాలి అంటే కింద కాదు, వాళ్ళు మంచిగా ఆరాంగా ఉండేటట్టు ఏమేమి చేసుకోవాలి, ఫుడ్ ఐటమ్స్ ఏమేమి తీసుకోవాలి, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ చేద్దాం. అయితే అంతకంటే ముందు ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ అంటే ఫుడ్ స్టార్ట్ చేయడం అంటే ఇమీడియట్గా సెర్లాక్ తీసుకొచ్చి పెట్టేయడం, మనమే సెర్లాక్ తయారు చేసుకోవడం, ఉగ్గు తయారు చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. అంతకంటే ముందు వాళ్ళ స్టమక్ని మనం ప్రిపేర్ చేయాలి అన్నమాట. అది ఎలాగంటే ముందు ఫుడ్ డైరెక్ట్గా ఇచ్చే ముందు వాళ్ళకి చిన్నగా పెట్టడం అలవాటు చేయడం వల్ల వాళ్ళ స్టమక్ ప్రాసెస్కి అలవాటు అవుతుంది. అయితే ఈ ఫుడ్లో కూడా ఏమేమి తీసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందంటే, మనము ఒక టైం వెజిటేబుల్ ఏదైనా పెట్టడం, ఇంకో టైం ఫ్రూట్ పెట్టడం, ఓన్లీ రైస్ ఒకసారి పెట్టడం, ఉగ్గు ఒకసారి పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి స్టమక్ నార్మల్గా ఉంటుంది. అయితే ఈ ఫ్రూట్స్లో కానీ, వెజిటేబుల్స్లో కానీ, రైస్ ఐటమ్స్లో ఏమేమి పెట్టచ్చు చూద్దాము. ఫస్ట్ మనము వెజిటేబుల్స్లో క్యారెట్, బీట్రూట్, ఆలు పెట్టి చూడండి. వాళ్ళు ఓకే అని ఫీల్ అయితే స్మాష్ పొటాటోలో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి పెట్టచ్చు మనము. ఇంకా నేను రాగి కూడా అప్పుడప్పుడు పెడుతున్నాను. వాళ్ళకి టేస్ట్ నచ్చకపోవడం వల్ల కొంతమంది పిల్లలు తినరు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్లో మనకు చాలా అవైలబుల్ ఉంటుంది. ఫ్రూట్స్లో పపాయ, బనానా, యాపిల్, ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా. అంటే ఈ బ్లాక్ ఫ్రూట్స్ అన్నీ నేను ట్రై చేశాను, తను తినలేకపోతుంది, టేస్ట్ నచ్చలేదు. సో ఇది కూడా ట్రై చేయొచ్చు. మ్యాంగో పెట్టాను, మ్యాంగో సీజన్ అంటే మ్యాంగో పెట్టచ్చు. ఇంకా ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ పెట్టడం, మస్క్ మిలన్ పెట్టడం. మస్క్ మిలన్ ఫైబర్ రిచ్ ఫ్రూట్ కాబట్టి దీనివల్ల వాళ్ళకి ఏంటంటే మంచిగా మోషన్ ఫ్రీగా పాస్ చేస్తుంది అన్నమాట. సో దాన్ని బాగా మిక్సర్లో గ్రైండ్ చేయండి, గట్టిగా అంటే కొంచెం మంచి పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేయండి. సో అలా చేయడం వల్ల ఒక ఫ్రూట్ వల్ల, ఒక వెజిటేబుల్ వల్ల, వీటి వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మధ్యాహ్నం కార్బోహైడ్రేట్స్ తిన్నా కానీ వాళ్ళకి స్టమక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఎందుకంటే మొన్నటి వరకు ఫుడ్ స్టార్ట్ చేయకముందు వాళ్ళ మోషన్ అనేది లూజ్ ఉంటుంది. సో ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే అది ఏమైపోతుందంటే టైట్, హార్డ్. మీరు గమనించి ఉంటారు. ఇంతకుముందు పుష్ వేరే ఉంటుంది వాళ్ళది, ఇప్పుడు పుష్ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది ఫేస్లో. సో వాళ్ళకి కొంచెం మనం కంఫర్ట్గా చేయాలి. కాబట్టి ఈ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం మర్చిపోకండి. అయితే ఈ వెజిటేబుల్స్ మనం ఈజీ ప్రాసెస్ కోసం క్యారెట్, ఇంకా ఆలు, ఇంకా వేరే ఇవి కూడా ఉంటాయి కదా ఫైబర్ కాబట్టి, ఈ అన్నంతో పాటు మనం ఏదన్నా కర్రీ వండుకుంటాం కదా మనము, ఈ బాటిల్ గార్డ్ ఇలాంటి కర్రీస్ వండినప్పుడు వాటిని సపరేట్గా వీళ్ళకి ఉడకపెట్టకుండా అదే తీసుకొని మనం దాన్ని క్లీన్గా వాష్ చేసి, కారం అదంతా వాష్ చేసి అదే రైస్లో మిక్సీలో పెట్టేస్తే మన పని ఈజీగా అయిపోతుంది. వాళ్ళకి వెజిటేబుల్ కూడా వెళ్తుంది. మీ పిల్లలు ఒకవేళ సాల్ట్ లేకుండా తింటే చాలా మంచిది. పెద్ద అమ్మాయి అలాగే తినింది, కానీ చిన్న అమ్మాయికి టేస్ట్ అలవాటైంది బాగా. సో తనకి కొద్దిగా సాల్ట్ వేయాల్సి వస్తుంది, దాంతోపాటు నెయ్యి వేయాల్సి వస్తుంది. సో ఈ రెండు వేసి తినిపిస్తే మీ పని ఈజీ అయిపోతుంది, సపరేట్గా ఉడకబెట్టకుండా. కానీ బీట్రూట్ లాంటి వాళ్ళ కాదు. బీట్రూట్ ఏంటంటే
కలర్ వస్తుంది, రైస్ అంతా కలర్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, సపరేట్గానే ఉడకబెట్టి బీట్రూట్ని తినిపించాల్సి వస్తుంది. కానీ ఫ్రూట్స్ మాత్రం ఉడకబెట్టే తినిపించకండి. యాపిల్ అయినా వేరే ఏ ఫ్రూట్స్ అయినా వాటిని డైరెక్ట్గానే పెట్టాలి పిల్లలకి. సో ఇది ఇలా ప్రాసెస్ ఫాలో అయితే మనకు పని ఈజీ అవుతుంది. వాళ్ళకు ఏమంటే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఏమీ ఉండదు. సో ఇలానే వాళ్ళ ఫుడ్ అలవాటు అవుతుంది. ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళ తర్వాత కూడా తింటారు, అదర్వైజ్ తినరు. నేను కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేస్తాను కొన్ని ఐటమ్స్లో. ఉట్టి రైస్ ఉన్నప్పుడు లేకపోతే రాగి పెడుతున్నప్పుడు కొద్దిగా, చాలా కొద్దిగా రైస్ యాడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు తినే బౌల్ చాలా చిన్నగా ఉంటుంది. సో అలా అన్నమాట. ఇంకా బాటిల్ మిల్క్ స్టార్ట్ చేసినప్పుడు మనం రెగ్యులర్ తీసుకునే మిల్క్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం వాటిని డైల్యూట్ చేయండి, బాగా మరకపెట్టండి. సో తర్వాత చల్లారిన తర్వాత వాళ్ళ బాటిల్లో ఇవ్వండి. అది కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ మిల్క్ కూడా డైజెషన్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో డైల్యూట్ ఎక్కువ చేసి వాటిని ఎక్కువగా మరిగించాలి. సో ఇది ప్రాసెస్ అన్నమాట మిల్క్ ఇచ్చేది మామూలుగా. సో ఈ టైంలో మాత్రం ఎక్కువ సఫర్ అవుతారు, చూసుకోండి. ఈ 1 ఇయర్ పడేటప్పుడు 9, 10 months, 11 months, 12 months, 1 year తర్వాత సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను చాలా చూశాను, ఫేస్ చేశాను పెద్ద పాపకి. సో ఇలాంటి కండిషన్స్ రాకుండా ముందే జాగ్రత్త పడాలి. వాళ్ళని డిస్కంఫర్ట్లోకి వెళ్ళకుండా, హార్డ్ పూప్ రానివ్వకుండా, సో ఇలాంటివన్నీ రెగ్యులర్ పూప్ పాస్ చేసేలాగా ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోండి. సో ఫుడ్ ఐటమ్స్ అయితే మార్నింగ్ ఇదని, మధ్యాహ్నం రైస్ అని, ఈవినింగ్ ఫ్రూట్, మార్నింగ్ వెజిటేబుల్ అలా పెట్టుకుంటే వాళ్ళ ప్రాసెస్ అలాగే ఉంటుంది. సో ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ పెట్టుకోండి మీరు పిల్లలకి ఇచ్చే దానిలో. సో ఇది ఈరోజు వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.